హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడు జాబ్స్ అడ్డా. ఈరోజైతే నేను మన ముందుకి మ్యాథ్ అకాడమీ నుంచి అయితే ఒక ట్యూటర్ జాబ్ని తీసుకొచ్చాను. వీళ్ళు ఆన్లైన్ ట్యూటర్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో మీకు కనుక టీచింగ్ మీద ప్యాషన్ ఉన్నట్లయితే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక్కడే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకుండా కూడా మీరైతే ఇక్కడ మనకి ఒక మెయిల్ ఐడి అయితే ఇస్తారు. దానికి మీ రెజ్యూమేని అయితే షేర్ చేయొచ్చు. దాని ద్వారా మీరు త్వరగా అయితే సెలెక్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మొత్తం చూసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ దీన్నైనా ఫిల్ చేయొచ్చు, లేదా మనకి ఇక్కడ మెయిల్ కూడా ఇచ్చారు చూడండి, careers@mathacademy.com అని ఇచ్చారు. దీనికి కూడా మీరైతే మీ రెజ్యూమేని సెండ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు సెకండ్ స్టెప్ అయితే మీకు రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ రెజ్యూమేని అయితే అంతా బిల్డ్ చేసుకోండి కరెక్ట్గా. ఇందులో ఏమేమి కావాలనో అదంతా కూడా చూసుకొని మీ రెజ్యూమేని అయితే కరెక్ట్గా బిల్డ్ చేసుకోండి. మనకి రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి ఒక 30 to 45 మినిట్స్ అయితే ఒక టీచింగ్ డెమో అయితే ఉంటుంది. వీళ్ళు ఒక టాపిక్ అయితే ఇస్తారు. ఆ టాపిక్ మీద మీరు 30 to 45 మినిట్స్ అయితే టీచింగ్ డెమో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని మీద వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వకుండా మీరైతే ఒక డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డెమో అయిపోయిన తర్వాత అయితే మీరు ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 4th రౌండ్ వచ్చేసి మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫై అయిన తర్వాత మళ్ళీ అయితే ఆఫీస్కి పిలుస్తారు. వీళ్ళు పిలిచేసి ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది, ట్యూటర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది. దాని మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన తర్వాత మీరైతే ఆన్ బోర్డింగ్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి స్టార్ట్ ట్యూటరింగ్. 5th స్టెప్ వచ్చేసి స్టార్ట్ ట్యూటరింగ్. మీరు అప్పటి నుంచి కూడా ట్యూటరింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్గా అయితే మనకి 5 స్టెప్స్ అయితే ఉంటాయి. 5 స్టెప్స్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో, అంటే ఇక్కడ మనకి ప్రైమరీ ఉన్నది కదా, అప్పర్ ప్రైమరీ, లోయర్ ప్రైమరీ అని కొంచెం క్లాసెస్ అయితే ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్కి అయితే మీరు ఏ స్టాండర్డ్కి చెప్పాలనుకుంటారో ఆ స్టాండర్డ్స్కి మీరైతే టీచ్ చేయొచ్చు. ఈ మ్యాథ్ అకాడమీలో మీకు వర్క్ చేయడం వల్ల మీకు ఏమేమి వస్తుందో చూద్దాం. మేక్ మనీ వైల్ మేకింగ్ ఏ డిఫరెన్స్ అండ్ hone your interpersonal and professional skills, focus on tutoring, flexible work schedule. మనకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. మీరు మార్నింగ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ట్యూటరింగ్లో మీకు మంచి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికైతే మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాథ్స్ని టీచ్ చేయగలగాలి. అది కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీరు మ్యాథ్స్ని టీచ్ చేయగలగాలి. మీకు స్టూడెంట్స్ పర్సనాలిటీస్ బట్టి అయితే మీరు వాళ్ళకి స్టూడెంట్కి అయితే టీచ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లెవెల్ని బట్టి మీరు మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ద్వారా అయితే వాళ్ళకి టీచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆ సబ్జెక్ట్లో అయితే మంచి నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. అండ్ అప్రోచబుల్ బిహేవియర్ దట్ మోటివేట్స్ ద స్టూడెంట్ టు ఆస్క్ దెమ్ మోర్ క్వశ్చన్స్ అండ్ మస్ట్ ఆల్సో బిల్ట్ ఏ ప్రోగ్రెసివ్. చూడండి, మనకి ఇక్కడ స్టూడెంట్స్ అడిగిన వాటి అన్నిటి కూడా మీరైతే డౌట్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటేనైతే ఇక్కడ చూడండి, మీకు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీరైతే చూసుకోండి. ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అండ్ మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. దీన్ని అయితే ఫిల్ చేసిండి. మీ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్, అండ్ మీరు ఏ లెవెల్లో అయితే టీచ్ చేయాలనుకుంటున్నారో ఆ లెవెల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, సెకండరీ స్కూల్, హైయర్ గ్రాడ్యుయేట్, అదర్స్, మీరు ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమేని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ పాలసీస్కి పైన క్లిక్ చేసేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. లేదా ఇక్కడ మనకి మెయిల్ ఐడి ఇచ్చారు కదా, దానికైనా మీ రెజ్యూమేని అయితే షేర్ చేసేయండి. అది త్వరగా అయితే అయిపోతుంది కాబట్టి మీ రెజ్యూమేని వాళ్ళకి షేర్ చేయండి. ఆ తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా, ఆ ప్రాసెస్ మొత్తం అయితే జరుగుతుంది. సో ఇది మీకు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. అండ్ ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి
అందరూ కూడా అప్లై చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.